ఏపీలో హోంగార్డ్ అక్రమ ఆస్తుల వ్యవహారం సంచలనం రేపుతోంది. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు ఇంట్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. విజయనగరం, గుర్ల, విశాఖ ప్రాంతంలోని అతని నివాసాలు, సంబంధిత స్థలాల్లో తనిఖీలు చేపట్టగా దాదాపు 20 కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. శ్రీనివాసరావు గతంలో ఏసీబీ విభాగంలో సుమారు 15 ఏళ్ల పాటు పనిచేసినట్టు అధికారులు తెలిపారు. ఆ సమయంలో అధికారుల దాడులపై ముందుగానే సమాచారం ఇచ్చి డబ్బులు తీసుకున్నాడన్న ఆరోపణలు రావడంతో అతన్ని ఏసీబీ నుంచి జిల్లా పోలీస్ కార్యాలయానికి బదిలీ చేసినట్లు వెల్లడించారు. అక్రమ ఆస్తులపై మరింత దర్యాప్తు కొనసాగుతుండగా ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. ఏసీబీ ఆఫీసర్ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.